Shabbat. Let us welcome our King with small prayer. పరిశుద్ధ యేసయ్య ఘనమైన నామమును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నువ్వు మాకు ఇచ్చిన అతి శ్రేష్టమైన సమయం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నిన్ను కీర్తించడానికి, కొనియాడడానికి తండ్రి ప్రభా, నిన్ను ఆరాధించడానికి తండ్రి, నిన్ను మహింపరచడానికి నువ్వు మాకు ఇచ్చిన అతి శ్రేష్టమైన సమయం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా, నీ యొక్క మాటలు నీ గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహించారు. మమ్మల్ని మీరు సరి చేస్తున్నారు తండ్రి. మమ్మల్ని నీ రూపంలోకి మీరు మమ్మల్ని మలుస్తున్నారు. అందరి బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీలా జీవించేవారుగా, నీ నామాన్ని మహింపరిచేవారుగా తండ్రి, నిన్ను ఎంతగానో సంతోషపెట్టేవారుగా మీరు మమ్మల్ని నుంచి నీ నామాన్ని మాత్రమే గర్వంగా హెచ్చించుకోమని యేసే పరిశుద్ధమైన సమస్తం పొంది అనుభవిస్తున్నాం మా పేపర్లో గొప్ప తండ్రి. ఆమేన్. యేసయ్యా యేసయ్యా నా ప్రేమ, యేసయ్యా యేసయ్యా నా ప్రాణం, యేసయ్యా యేసయ్యా నా ప్రేమ, యేసయ్యా యేసయ్యా నా ప్రాణం. నాకున్నదంతా నీవే నీవేగా, నాకున్నదంతా నీవే నీవేగా. కళ్ళు రెండు కలిసే క్షణమా, నా గుండె నీతో కలిపే స్వరమా, ప్రాణమంత మలిపే వరమా, నిన్ను వీడి బ్రతుకాగలమా. ఒంటరిగా నేనున్నా నిలిచింది నీవే, కన్నీళ్లలో నీవే నా గెలుపులో నీవే. ఒంటరిగా నేనున్నా నిలిచింది నీవే, కన్నీళ్లలో నీవే నా గెలుపులో నీవే. నీవు లేకపోతే నేనెలా, నీవు లేని జీవితం ఎందుకయా. యేసయ్యా యేసయ్యా నా ప్రేమ, యేసయ్యా యేసయ్యా నా ప్రాణం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పేట మీ అందరికీ నా వందనాలు. ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. నీతి నిమిత్తం హింసింపబడవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించిరి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఈనాడు ఆయన మనకు జవాబు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మనకు జీవితంలో మనం ఎన్నోసార్లు ఎంతవరకు ఈ యొక్క బాధలు, ఎంతవరకు ఈ యొక్క కష్టాలు, దీనికంటూ ఒక ముగింపు ఉండదా, మనకి ఇంకా ఆనందం కలగదా, మనం శాంతిగా ఉండలేమా, మనం సమాధానంగా ఉండలేమా, మనం ఆరోగ్యంగా ఉండలేమా, మనం వెళ్లే దారిలో సరళంగా ఉండవా అని ఎన్నో యొక్క ప్రశ్నలు మనకు కలుగుతూ ఉంటాయి. వీటిలన్నిటికీ ఏసై ఒకే ఒక జవాబు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు మనం ఏసైను మాత్రమే చూస్తూ, ఏసైను మనం కలిగి ఉన్నందుకు మనం సంతోషపడినప్పుడు ఇవన్నీ మన యొక్క జీవితంలో మనము ఎంచక ఏసైని మన యొక్క జీవితంలో మనం కలిగి ఉండి ఆయన సంతోష పెట్టేవారుగా, ఆయన్ని ప్రేమించేవారుగా మనం ఈ యొక్క లోకంలో మనం జీవించినప్పుడు దేవుడు మనం వెళ్తున్న ప్రతి ఒక్క పయనమును దీవించి మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. అదే విధంగా దానికి ఫలితాన్ని దేవుడు పరలోక రాజ్యంలో మనకు యుగయుగాలు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో మనం దేవుణ్ణి ప్రశ్నించే వారిగా ఉండక మనం దేవుని సంతోష పెడదాం, దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉందాం. దేవుడు మనకిచ్చే ఆ యొక్క ఆనందాల్ని మనం గమనిస్తూ వాటిని బట్టి దేవునికి మనం కృతజ్ఞతలు చెప్తూ మన యొక్క జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. ఎందుకంటే దేవుడు మన కోసం దాచించిన మేలులు గొప్పవి. దేవుడు మన కొరకు ఆశీర్వదించి సిద్ధపరిచిన ఆ యొక్క రాజ్యం గొప్పది. ఆ యొక్క రాజ్యంలో మనం యుగయుగాలు జీవిస్తాం. మన యొక్క ఆనందం అక్కడ ఎవరు తీసివేయలేరు. దేవుడు మన కొరకు ఏర్పరిచిన ఆ యొక్క గొప్పతనాన్ని ఎవరు తీసివేయలేరు. దేవుడు ఆయన యొక్క మహిమను మనకు అనుగ్రహించి మనల్ని అక్కడ ఎంతగానో ఘనంగా దేవుడు మనల్ని నిలపాలని ఆశపడుతూ ఉండగా అందుకొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఈనాడు మన యొక్క జీవితంలో ఈ యొక్క లోకంలో ఎదుర్కొన్న దేనికి స్పందించగా, యేసయ్యా నీవు నాకు ఉన్నావు, నీతో నేను ఉంటాను, నిన్ను నేను ప్రేమిస్తానని యేసయ్యతో చెప్దాం. దేవుడిచ్చే యొక్క గొప్ప దీవెనలు మనము దివ్యకరంగా అనుభవిద్దాం. ఆమేన్.
చిరకాలము నాతో ఉంటానని క్షణమైనా వీడిపోలేదని నీలో నన్ను చేర్చుకుంటావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానమునే పాడనా ఆనందగానమునే పాడనా ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే సృజనాత్మకమైన నీ కృప చాలును నే బ్రతికున్నది నీ కోసమే సృజనాత్మకమైన నీ కృప చాలును